ఎలాంటి భూమి లేకపోవడంతో వారు భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ప్రకృతి కరుణించి గిట్టుబాటు ధర బాగుంటే 4 రాళ్లు సంపాదించుకుంటారు. కానీ 4-5 ఏళ్లుగా ఆ పరిస్థితి కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో వానాకాలం సాగు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భూములను కౌలుకు తీసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే భూ యజమానులు కౌలు రైతుల ధరలను అమాంతం పెంచటం, విత్తన ఎరువుల ధరలు, కూలీల రేట్లు పెరిగిపోవటం వారిని కన్నీరు పెట్టిస్తోంది. కౌలు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి పెట్టుబడి సాయం అందకపోవటంతో వారు సాగుకు వెనకడుగు వేస్తున్నారు. కొమురం భీం జిల్లాలో రైతులు అధికంగా పత్తి, వరి పంటలను సాగు చేస్తారు. జిల్లాలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో వర్షాధారంపై ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. కొమురం భీం జిల్లాలో సుమారుగా 20,000 మంది వరకు కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు 4-5 ఏళ్లుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడి రాక నష్టాలను చవిచూస్తున్నారు. ఒక ఏడాది అతివృష్టితో నష్టపోతే మరో ఏడాది అనావృష్టితో కౌలు రైతులు నష్టపోతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు సైతం దెబ్బతీస్తున్నాయి. తొలకరి వర్షంతో పంటలు విత్తకున్నా పూత కాతకు వచ్చే సమయంలో వర్షాలు మొహం చాటేస్తున్నాయి. కౌలు ఎకరానికి 15 నుంచి 20,000 వరకు పలుకుతోంది. కొమురం భీం జిల్లాలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేని కారణంగా వర్షాధారంపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. వర్షాధారంగా పండించే పంటల దిగుబడితో సంబంధం లేకుండా కౌలును చెల్లించాల్సిన పరిస్థితి ఉండటం, పంటలకు మద్దతు ధర లేకపోవటం వంటి ఇబ్బందులతో కౌలు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పెట్టిన పెట్టుబడులు సైతం రాక అప్పుల పాలవుతున్నారు. మరికొన్ని రోజుల్లో వానాకాలం పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సాగు ఖర్చు కోసం కౌలు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని సాగు చేస్తున్నా కనీసం పెట్టుబడులు సైతం రాని పరిస్థితులు నెలకొంది. ఇప్పటికే కౌలు ధరలు పెరగటం, ఆశించిన స్థాయిలో పంటలు దిగుబడి రాని కారణంగా కొందరు రైతులు కౌలుకు భూములు తీసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఎట లాస్ వేస్తుంది, ఎట 2 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఆ 2 లక్షల రూపాయల పెట్టుబడి మన వస్తుంది రైతులకు. ఇప్పుడు రుణమాపిత్తమా లేదు, ఇచ్చు లేదు, అలాగే ఇచ్చుడు. పంట వేయబడి 10 సంవత్సరాలే. 10 సంవత్సరాలు కానీ గంగ రాకట పోకట, గంగతోనే పోకట. సంవత్సరానికి ఒకటే పంట ఎత్తే ఒకటే పంట అయితే లాసు, లేకుంటే లేదు. అన్నిటికీ రేట్లు పెరిగినాయి, కోతోళ్లకు మోతోళ్ళకు అన్నిటికీ పెరిగినాయి కదా. ఆడికాడికి అయ్యి ఎల్లు లేదు, ఇంకా లోపలికి కాకటే. ఇతరుల గురించి మాకు ఏమైనా కొంచెం ఇప్పుడు సాయం చేయాలి, మళ్ళీ వ్యవసాయానికన్నా కొంచెం సాయం చేయాలి ఈ ప్రభుత్వం అన్న. కౌలు రైతులకు ఎక్కడా అధికారిక గుర్తింపు లేకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి వీరు అనర్హులుగా మిగిలిపోతున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను కౌలు రైతులు పొందలేకపోయారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలను అందజేస్తోంది. కనీసం బ్యాంకు నుంచి రుణాలు పొందుదామన్నా కూడా పొందలేని పరిస్థితిలో కౌలు రైతులు ఉన్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర ఎక్కువ వడ్డీకి రుణాలు తెచ్చుకొని వ్యవసాయం చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. అయ్యా 4 ఏళ్ళ గంగత్తాంది, పంట చేస్తానము. 4 ఏళ్ళ నుంచి 10 లక్షల అప్పాయి మిట దండాడుతానం. అది వెళ్తే 10 క్వింటాలు వెళ్తాంది, లేకపోతే లేదు. మరి మాకు నట్ట పలారం లేదు, పొట్ట పలారం లేదు. ఈ కౌలుదారి పైసలు ఇస్తారంటే ఆ కౌలుదారి పైసలు లేవు, ఈ పడే పైసలు లేవు. ఈ కైకిలకు 300 కైకిరి, ఆ మోసినోనికి 600. ఇక మేము 7 కేజీ చేస్తాం సార్. ఇట్టున్నది బాగోతమ్మా. మందు బత్తాలకు రేటే, ఆటోలకు రేటే, దానికి అన్నిటికీ రేటేనా, అన్నిటికీ పెరిగింది. మా గదికి ఇట్ట అయింది. నేనా 10 సంవత్సరాల నుంచి చేస్తాను. ఒక్కటే పంట, అది పత్తి పెట్టిన ఒకటే, ఇది పెట్టిన ఒకటే. 2 ఒక్కనే మునిగినాం. గవర్నమెంట్ ఏడికైనా మాకు సాయం చేయాలి రైతుకు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రైతు బంధు పథకం అమలు చేసి వారిని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో కౌలు రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కౌలు రైతులు కూడా తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తారేమోనని ఆశగా కౌలు రైతులు ఎదురుచూస్తున్నారు.